నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. ఇవాళ మీకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. ఇది అమెరికాలో ఉన్న గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి సూపర్ న్యూస్ అనే చెప్పాలి. అమెరికాలో వలసల జీవితం ఎంతోమందికి ఓ కళ. ముఖ్యంగా భారతీయులకు గ్రీన్ కార్డ్ అంటే శాశ్వత నివాసానికి ఒక సింబల్ లాంటిది. ఏడాది తరబడి కష్టపడి చదువుకొని ఉద్యోగం చేసి ఎన్నో హర్డిల్స్ దాటి ఆ గ్రీన్ కార్డ్ అయితే పొందుతారు. కానీ ఇటీవల కొన్ని పాత గ్రీన్ కార్డులను తిరిగి రద్దు చేయడం అనేది మొదలైంది. దాదాపు 10 ఏళ్ళు 20 ఏళ్ల క్రితం ఇచ్చిన గ్రీన్ కార్డులు తిరిగి తీసేస్తున్నామని కొందరు నోటీసులు కూడా వచ్చాయి. కారణం ఏమిటంటే అప్పట్లో దరఖాస్తులో చిన్న పొరపాట్లు జరిగాయని, కొన్ని వివరాలు తప్పుగా ఇచ్చారని చెబుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది భారతీయ వలసదారులు భయాందోళనలో పడిపోయారు. తమ స్థిరమైన జీవితం ఒక్కసారిగా కుప్ప కూలేలా ఉంది అన్న భావన వాళ్ళని వెంటాడింది. కుటుంబంతో ఉన్నవారు, అమెరికాలో పుట్టిన పిల్లల తల్లిదండ్రులు ఈ నిర్ణయాల వల్ల తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు. వీసా పొరపాట్లు, చిన్న డాక్యుమెంట్ లోపాల వల్ల ఇన్ని సంవత్సరాల తర్వాత గ్రీన్ కార్డ్ రద్దు అవుతుందంటే ఎవరికైనా బాధే కదా. అయితే ఇలాంటి సమయంలోనే అమెరికాలో 3వ సర్క్యూట్ కోర్టు ఒక కీలక తీర్పు అయితే ఇచ్చింది. అదే వీళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పొచ్చు. ఒక్కసారి గ్రీన్ కార్డ్ ఇచ్చాక, సరిగ్గా వినండి, ఒక్కసారి గ్రీన్ కార్డ్ ఇచ్చాక దాన్ని 10 ఏళ్ల తర్వాత వెనక్కి తీసుకోవడం న్యాయబద్ధమైనది కాదు అని కోర్టు తేల్చి చెప్పింది. ఒకప్పుడు చేసిన చిన్న పొరపాట్లను బేస్ చేసుకొని ఇప్పుడు జీవన విధానాన్ని తిరగమార్చడం సరికాదని కోర్టు సుస్పష్టం చేసింది. ఈ తీర్పు చాలామందికి ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఈ తీర్పు కారణంగా ఎంతోమందికి ఆశ్చర్యం కూడా కలిగించింది. అదే సమయంలో ఊరటను కూడా ఇచ్చింది. ఎందుకంటే దీనివల్ల గతంలో ఇచ్చిన గ్రీన్ కార్డులు చెల్లవు అని చెప్పే ప్రయత్నాలు తాత్కాలికంగా ఆగిపోయాయి. అది ముఖ్యంగా భారతీయులకు ఓ పెద్ద గొప్ప గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే అమెరికాలో ఎక్కువ మంది వలసదారులు భారతీయులే కాబట్టి. ఐటీ రంగంలో, హెల్త్ కేర్, విద్యలో ఉన్నవారు ఈ నిర్ణయంతో కొంత భద్రతనైతే అనుభవిస్తున్నారు. ఇది ఒక కోర్టు తీర్పు మాత్రమే అయినా కూడా దీని ప్రభావం ఎంతో పెద్దది. అది మానవతా దృష్టితో ఇచ్చిన తీర్పు. ఒక్కసారి వలసదారులకు శాశ్వత నివాస హక్కులు ఇచ్చిన తర్వాత వారిని చిన్న విషయాలపై వెనక్కి పంపించడాన్ని కోర్టు తప్పుపట్టింది. ఇకపై వలసదారులు మరింత ధైర్యంగా ముందుకు సాగొచ్చని నిపుణులు భావిస్తున్నారు. మొత్తానికి ఈ తీర్పుతో ఎన్నో కుటుంబాలు ఊరట పొందాయి. భవిష్యత్తులో అమెరికాలో వలస చట్టాలపై చర్చలు జరిగే విధానాన్ని ఇది ప్రభావితం చేయొచ్చు. ఈ తీర్పు ఇతర కోర్టుల్లోనూ ఉదాహరణగా మారే అవకాశం కూడా ఉంది. వలసదారుల హక్కులను పరిరక్షించడంలో ఇదొక మైలురాయిగా నిలవచ్చని నిపుణుల అభిప్రాయం. ఇలాంటి మరిన్ని యుఎస్ వలస సంబంధిత వార్తలు, గ్రీన్ కార్డ్ అప్డేట్స్, కోర్టు తీర్పుల విశ్లేషణలు తెలుసుకోవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ ద్వారా మీ అభిప్రాయం చెప్పండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. దిస్ ఇస్ హరి సైనింగ్ ఆఫ్.